ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని విజయవాడ కేంద్రంగా ఆదివారం నిర్వహించిన హిందూ శంఖారావ సభ విజయవంతమైంది. మతోన్మాదుల గుండెల్లో, కలుషిత రాజకీయాల గుండెల్లో గుణపం తిప్పేలా హిందూ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా వివిధ హిందూ సంఘాల నేతలు, సంఘాల వారు, పీఠాధిపతులు, పెద్ద హిందూ స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హిందూ సోదరులను తరలివచ్చారు. ప్రధానంగా ఈ కార్యక్రమం విజయవంతంతో దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇక్కడి నుంచి పంపించారు. ఈ శంఖారావ సభలో మన హిందూ ఆలయాల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన అనేక నిర్ణయాలను తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వాల జోక్యాన్ని తగ్గించి ఆలయాల పరిరక్షణకు చేపట్టవలసిన అంశాలపై గట్టిగా తీర్మానించారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు, విజయవాడ వైపు చూసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ సభ ఎంతో విజయవంతం కావడంతో ఇది ఒక పునాదిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హిందూ యువత నాయకులు, పీఠాధిపతులు తమ శక్తి మేరకు శ్రమించి సభను విజయవంతం చేశారు. జై హింద్.